హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అనంతపురం నుంచి ప్రసూన అని మన దగ్గరకు వచ్చారండి. సార్ లోకేష్ సార్, మా అబ్బాయికి మీరు ఇచ్చారు సార్, ఎల్ఓసి అయితే ఇచ్చారు. కాకపోతే కన్నా గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చెక్ రూపంలోనే కావాలి అంటున్నారు. కాబట్టి మీకు కొంచెం మాకు హెల్ప్ చేయండి, మా బాబుని మీరు రక్షించండి సార్ ప్లీజ్. మరి వాళ్ళని కలిసారా అమ్మ? ఎవరితో అయినా వెళ్ళి కలవడం జరిగింది? లేదు మేడం, తెలియదు. అది ఎట్లా పోవాలనేది మాకు తెలియదు మేడం. పెద్ద పెద్ద వాళ్ళు కదా మేడం, మేము చిన్నగా ఉండే వాళ్ళం. అక్కడికి పోతే కన్నా వాళ్ళని కలవడానికి వీలవుతుందా లేదా అనేది కూడా మాకు చేత కాదు. ఇక్కడ బాబు పరిస్థితి రోజు రోజుకి ఇట్లా అయిపోతుంది. వాళ్ళ అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు. కానీ హార్ట్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. చాలా లక్షల రూపాయలు అవసరం అవుతుంది. కాబట్టి ఆర్థిక సాయం కోసం వాళ్ళ అబ్బాయిని కాపాడాలి అనే ఉద్దేశంతో సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. మరి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే మేడం. మీరు అనంతపురం నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాం. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు హిమనేష్ కృష్ణ కుమార్. 10th క్లాస్ ఇప్పుడు 9th అయిపోయి 10th కు వెళ్తారు మేడం. 9th కంప్లీట్ అయిపోయింది, 10th కి వెళ్తారు. ఇప్పుడు ఏమైంది మీ అబ్బాయికి? సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మేడం. బాబుకు వచ్చేసి ఉన్నట్టుండి స్టమక్ లో పెయిన్ వచ్చింది. స్టమక్ లో పెయిన్ వచ్చినప్పటికీ హాస్పిటల్కి చూపించాము. హాస్పిటల్లో చూపిస్తే కన్నా వాళ్ళు వచ్చేసి ఎండోస్కోప్ చేశారు. ఎండోస్కోప్ చేసినప్పుడు ఎండోస్కోప్ లో ఏం లేదు అని చెప్పారు మేడం. తర్వాత వచ్చేసి మా బాబాయి డాక్టర్ గా పనిచేస్తున్నారు. బాబాయ్ వచ్చి చూసి బాబుకి బ్లడ్ టెస్ట్ అండ్ ఏకో చేయించండి అని చెప్పంటే బ్లడ్ టెస్ట్ ఏకో 2 చేయించాము. బ్లడ్ టెస్ట్ లో ఏం లేదు మేడం. ఏకోలో వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది, హైదరాబాద్కి కానీ లేదు అంటే కానీ బెంగళూరుకి కానీ తీసుకెళ్ళండి అని చెప్పనేసి చెప్పారు. బెంగళూరుకి మాకు అనంతపురం నుండి బెంగళూరుకి నియరెస్ట్ కాబట్టి బెంగళూరుకి తీసుకెళ్ళాము మేడం. నారాయణ హృదయాలయకి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్స్ ఎంఆర్ఐ చేసి బాబు హార్ట్ వచ్చేసి సాగిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. యాక్చువల్గా ఉండాల్సినది 50% ఉండాల్సింది 15కి వచ్చింది బాబు బ్లడ్ సర్క్యులేషన్ అనేది. సో బాబుకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా అని చెప్పనేసి అన్నారు మేడం. ఓన్లీ ఇదంతా 2 months, మొన్న మేలో నుంచి మేడం 2 months అయింది. ఇప్పుడు బాబు వచ్చేసి ఆక్సిజన్ తోటే ఉన్నారు మేడం, హాస్పిటల్లోనే ఉన్నాడు బెంగళూరులో. మాకు చేతనైనంత వరకు మేము ఖర్చు పెట్టుకున్నాము. ఇంకా మాకు చేత కాలేదు, ఏదైనా దాతలు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అనేసి ఇట్లా వచ్చాము మేడం. అంటే కంపల్సరీ హార్ట్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ చెయ్యాలి అని అంటున్నారా? అంటే రిపోర్ట్స్ చూపించాము మేడం, వేరే డాక్టర్స్ కి వేరే చోట చూపించాము, తిరుపతిలో కూడా చూపించాము. వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇది కంపల్సరీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందేను, ఇది ఎక్కడ పోయినా కానీ ఇదే జరుగుతుంది అని చెప్పనేసి చెప్పారు మేడం. ఇప్పుడు ఏమంటే కానీ అక్కడ నుంచి రావడానికి బాబు 2 రోజులు బాగుంటున్నాడు మేడం. మళ్ళీ డిశ్చార్జ్ చేయించుకొని సరేలే పక్కకి ఎక్కడికన్నా వెళ్దాము, మన ఆర్థిక స్తోమత తక్కువ ఉంది కదా అని చెప్పనేసి అనుకొని చూస్తున్నాము. మళ్ళీ పక్కకు తీసుకొని వద్దాము అని చెప్పి అనుకుంటే కన్నా వాడు బయటికి రావడము, మళ్ళీ వెంటనే సిక్ అయిపోయేసి హాస్పిటల్కి వెళ్ళిపోవడము జరుగుతుంది. సో అట్లా కొంచెం మాకు ఫైనాన్స్ నుంచి ఇదే అవుతుంది మేడం. ఇంకా అందుకనేసి ఇప్పుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళు డాక్టర్స్ మీరు ఎక్కడికైనా తీసుకుపోండమ్మా, మేమేమన్నాము, రిస్క్తో సంబంధము, మీ ఇష్టం, అది మేము వద్దని చెప్పన్నాము అని చెప్పనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ట్రీట్మెంట్ కూడా మీకు కావాల్సినంత ట్రీట్మెంటే మేము ఇస్తున్నాము. ఎక్కువ అనేది అమౌంట్ మీరు ఎక్కడికి పోయినా కానీ అమౌంట్ గురించి అయినా చూసుకోండి, మేము అంతా అమౌంట్ అనేది మీకు చాలా తక్కువగానే ఇస్తున్నాము, మీ ఆర్థిక పరిస్థితి కూడా మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పనేసి డాక్టర్స్ వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మేడం. అంటే ఇప్పుడు సర్జరీకి ఎంత అవుతుందని చెప్పారు? ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ కి వచ్చేసి 18 lakhs అవుతుంది అని చెప్పన్నారు మేడం. 18 లక్షలు అవుతుంది అన్నారు. దానికి ఇంకా ఆ హార్ట్ దొరికేంత వరకు అయ్యే ఖర్చు అంతా మనమే పెట్టుకోవాలా అని చెప్పి అన్నారు మేడం. అంటే మీరు పెట్టుకోవాలి? మేమే పెట్టుకోవాలా మేడం. అమ్మ 18 లక్షలు ఆపరేషన్ కి అంటున్నారు. అది నిజంగా అంటే మామూలు పర్సన్స్ అందరు కలిసి చేసినా కూడా అది చాలా ఎక్కువ అమౌంటే. మీరు ఎప్పుడైనా అంటే టైం కూడా లేదు కదా మీకు, కాబట్టి మీరు ఏమైనా గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం కానీ, లీడర్స్ని ఎవరినైనా అప్రోచ్ అవ్వడం కానీ జరిగిందా? మేడం, గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యాము. గవర్నమెంట్ వచ్చేసి మాకు ఎల్ఓసి ఇచ్చారు మేడం, ఎల్ఓసి ఇచ్చారు. బట్ ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి ఎల్ఓసిని యాక్సెప్ట్ చేయట్లేదు మేడం.
దానికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎల్ఓసి కాదు, మాకు చెక్ ఇవ్వండి, మాకు ఆ చెక్ ఒకవేళ ఆపరేషన్ చేస్తే గన మేము ఆ చెక్ని యూజ్ చేసుకుంటాము, లేదు అంటే కన్నా మీ అమౌంట్ మీకు రిటర్న్ పంపిస్తాము అని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. బట్ అక్కడ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అయితే కన్నా సీఎం ఫండ్ రిలీజ్ చేశారు మేడం, మాకు ఎంత చేశారమ్మా? 10 lakhs వరకు చేశారు మేడం. ఎల్ఓసి ఇచ్చారు, ఎల్ఓసి వచ్చి కూడా దగ్గర ఉంది మేడం, అది కూడా ఉంది, ప్రూఫ్ కూడా ఉంది. ఆ ఎల్ఓసి వచ్చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మేడం, హాస్పిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మాకు మా హాస్పిటల్లో లేదు ఇది అని చెప్పనేసి అంటున్నారు. అది అందుకనేసి మాకు ఏం చేయాలో ఏమో అర్థమే కావట్లేదు మేడం. ఇంకా లోకేష్ సార్ ఏదైనా చేయాలి అంటే కన్నా లోకేష్ సార్, పవన్ సార్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, కానీ మేమైతే కానీ ఇంకా ఏం చేసుకోలేము మేడం. మరి వాళ్ళని కలిసారా అమ్మ? ఎవరితో అయినా వెళ్ళి కలవడం జరిగింది? లేదు మేడం, తెలియదు, అది ఎట్లా పోవాలనేది మాకు తెలియదు మేడం. వాళ్ళు ఇంకా మా ఎమ్మెల్యే ద్వారా మేము అది తెప్పించుకున్నాము. పెద్ద వాళ్ళు కదా మేడం, మేము చిన్నగా ఉండే వాళ్ళము, అక్కడికి పోతే కన్నా వాళ్ళని కలవడానికి వీలవుతుందా లేదా అనేది కూడా మాకు చేత కాదు. ఇక్కడ బాబు పరిస్థితి రోజుకి ఇట్లా అయిపోతుంది, దానికి మేమేం చేయాలనేది మాకు అర్థం కాక ఇంకా ఇట్లా వచ్చాం మేడం. ఓకే, మామూలుగా ఎలా ఉండేవాడు ఇప్పుడు మీ అబ్బాయి? అంతకు ముందు 2 months బ్యాక్ వరకు ఎలా ఉండేది? చాలా యాక్టివ్ గా ఉండేవాడు మేడం, బాగా యాక్టివ్ గా ఉండేవాడు. ఫుట్బాల్ లో కూడా స్టేట్ లెవెల్లో మొన్న కర్నూలులో కూడా వెళ్ళి వచ్చాడు, దాంట్లో ఆడాడు, బాగానే ఉన్నాడు మేడం. ఉన్నట్లుండి సడన్ గా 2 months బ్యాక్ మేడం అసలు ఏం జరిగింది అనేది కూడా మాకు అర్థమే కాదు. ఫస్ట్ నుంచి ఉండింటే కన్నా ఓకేలే, ఫస్ట్ నుంచి ఉంది కదా అని చెప్పనేసి వాడికి కొంచెం చూపించుకుంటూ ఉండేవాళ్ళము. అనుకోకుండా ఇది ఇట్లా జరిగిపోయింది మేడం. ఇప్పుడు మీరు ఈరోజు సుమన్ టీవీని ఆశ్రయించారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బంధువులు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు, కానీ అది సరిపోవట్లేదు మేడం, అమౌంట్ అనేది మాకు సరిపోవట్లేదు. ఎవరైనా కానీ కొద్దిగా చేస్తారు, కానీ ఎక్కువగా అనేది చేయలేరు కదా. సో దానికోసం అని చెప్పనేసి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అనేసి ఉద్దేశంతో ఆర్థికంగా కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనేసి సుమన్ టీవీని ఆశ్రయించాం మేడం. ఇప్పుడు మీ అబ్బాయి మామూలుగా చదువుల్లో ఎలా ఉండేవాడు? చాలా క్లెవర్ మేడం, మంచి ఇంటెలిజెంట్ మేడం. అసలు ఏదైనా కానీ ఒక్కసారి చెప్తే కన్నా చాలా షార్ప్ గా అలా చేసేసుకుంటాడు మేడం. ఒక్కసారి చూస్తే కానీ చాలు మేడం, వాడు మళ్ళా చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. చాలా షార్ప్ మేడం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఇలా వచ్చిందని చెప్పారా మీ అబ్బాయికి? తెలిసిందా? తెలిసింది మేడం. మేము అసలు ఫస్ట్ వాడికి చెప్పనే లేదు మేడం ఇది అని చెప్పనేసి. వాడికి కాల్షియం టాబ్లెట్ అని చెప్పనేసి ఇచ్చిన తర్వాత ఆ టాబ్లెట్ చూసిన తర్వాత నాకు హార్ట్ ఆర్గాన్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పనేసి వాడంతకు వాడే తెలుసుకున్నాడు మేడం. మేమైతే కన్నా వాడికి చెప్పలేదు, భయపడతాడని చెప్పనేసి చెప్పలేదు. వాడంతకు వాడే తెలుసుకొని ఆర్గాన్ పాడైపోతే కన్నా చేంజ్ చేయాల్సిందేమ్మా, నువ్వేం టెన్షన్ పడొద్దు, దేవుడు నాడే చూస్తాడులే అని చెప్పనేసి వాడే నాకు ధైర్యం చెప్తున్నాడు మేడం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మేడం. 2. ఈ అబ్బాయి ఫస్టా సెకండా? ఈ అబ్బాయి సెకండ్ మేడం. ఫస్ట్ అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు మేడం, చదువుతున్నాడు. ఇక్కడే అంతపురంలోనే ఉంటాడా? లేదు మేడం, మెడ్రాస్ లో ఉంటాడు మేడం బాబు. పెద్ద అబ్బాయి మెడ్రాస్ లో చదువుతున్నాడు బీటెక్ లో. మేము అదే అనుకున్నాం మేడం, వాడు కొంచెం ఇంకా ఇప్పుడు 4th year మేడం, వాడు 4th year అయిపోయినాక ఇప్పుడు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కదమ్మా, వాడు మంచిగా చూసుకొని వాడికి చిన్న అబ్బాయికి ఏఐ చేయాలనేసి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మేడం. వాడిని మన ఇద్దరం కలిసి వాడిని బాగా చదివిద్దాము అని చెప్పనేసి కూడా అనుకున్నాం మేడం. కానీ ఇది ఉన్నట్లుండి ఇట్లా జరిగిపోయింది అసలు. మీ వారు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఆయన క్లర్క్ మేడం, ప్రైవేట్ స్కూళ్ళలోనే క్లర్క్. మీరు టీచరా? టీచర్గా చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కదా ఇంకా బాబు దగ్గరనే ఉన్నాం కాబట్టి ఇద్దరము ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉన్నాం మేడం. ఇద్దరము 2 months నుంచి 2 months నుంచి ఖాళీగానే ఉన్నాము. బాబుకి ఇది అని చెప్పినప్పటి నుంచి ఇంకా బాబు దగ్గరనే ఉంటుంటిమి. పెద్ద అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ టైంలో. ఇంకా వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి ఇంకా ఈయన ఇద్దరం ఇక్కడే ఉన్నాం, బెంగళూరులోనే ఉంటున్నాం మేడం. ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నారు, హాస్పిటల్ దగ్గరనే ఉన్నాం మేడం. మా తరఫున మాకు అయింది, మేము ఖచ్చితంగా చేస్తాము. అలాగే ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కూడా మీ ఫోన్ నెంబర్స్కి వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో చూస్తున్నారు కదండి, ప్రసూన గారు వాళ్ళ అబ్బాయి, 2వ అబ్బాయి అనమాట, 15 సంవత్సరాలు అంటున్నారు. చక్కగా ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్లోకి వెళ్ళాలి, 9th కంప్లీట్ చేశాడు. అలాంటిది జస్ట్ 2 months నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు కంపల్సరీ సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం సీరియస్గా ఉంటుంది అని చెప్తున్నారు. సర్జరీకి ట్రాన్స్ప్లాంటేషన్కే 18 lakhs వరకు ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగోలేదు. కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి నంబర్స్ చెప్పారు కదా, అది స్క్రీన్ పైన కూడా మేము ఇస్తాము ఒకసారి. కాబట్టి
ఏ రకంగా అయినా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ నంబర్స్కి కాల్ చేసి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ సుమన్ టీవీ తరఫున మేము కూడా ట్రై చేస్తామండి మీకు సాయం అందేలాగా. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ అండి.